క్యారెట్ తురుము రోటి పచ్చడి. క్యారెట్ బాగా క్లీన్గా కడిగి పీల్ తీసి తురిమితే బాగా ఉడుకుతుంది. నూనెలో మనము చిన్న చిన్న పీసులు కట్ చేస్తే బాగుండదు. 4 to 5 days కూడా నిల్వ ఉండదు. తురిమితే బాగా నూనెలో వేగుతుంది కాబట్టి పచ్చడి నిల్వ ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తురిమిన క్యారెట్ని పక్కన బౌల్లో పెట్టుకోవాలి. సో ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఊరేదో కామెంట్ చేయండి. ఎండుమిర్చిని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా వేపాలి. వేపిన తర్వాత అందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేయాలి. నిమ్మపండు సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి క్యారెట్ తురుము వేసి బాగా మగ్గించాలి. చూస్తుంటే కనకంబరాల పూలులాగా ఉంది కదా, బాగా మగ్గింది కాబట్టి కలర్ మారుతుంది. మనం ముందుగా వేపిన ఎండుమిర్చి, నానబెట్టిన చింతపండు, 1 వెల్లుల్లిగడ్డ పక్కన పెట్టాలి. మనం ముందుగా రోటిని బాగా క్లీన్ చేసి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి దంచాలి. మీలో ఎవరికి రోటి పచ్చడి అంటే ఇష్టమో కమెంట్ చేయండి. మా బావకి మా అత్తమ్మ చేసే రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం. సో వీడియోలోకి వెళ్దాం. ఉప్పు వేయాలి. బాగా మెదిగే వరకు దంచాలి. ఆ తర్వాత చింతపండు వేయాలి. మెదిగిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఊరేదో కామెంట్ చేయండి. మనం ముందుగా వేపిన క్యారెట్ తురుము వేయాలి. ఇది పోపు వేసుకుంటే 4 to 5 days ఈజీగా బాగుంటుంది, నిల్వ ఉంటుంది. ఇడ్లీ, దోశ అలాగే అన్నంలోకైనా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు, పోపు వేయాలి. మీరు ఏ విధంగా వేస్తారో అంతే. కాస్త ఇంగువ వేయండి, స్మెల్ బాగుంటుంది. 4 to 5 days నిల్వ ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, బాగా కలపెట్టండి, మాడదు. మనం ముందుగా రోట్లో దంచుకున్న పచ్చడిని పోపులో వేసి మిక్స్ అయ్యేటట్టు కలపాలి. థ్యాంక్ యూ.